దాన ధర్మాలు చేయాలా, పూజలు పునస్కారాలు చేయాలా, రోజులు వ్రతాలు చేయాలా, లేదా మరొకడు చేయాలి? ఏం చేస్తే మానవుడు రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ సెలవిచ్చింది, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడని. ఒకడు క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యము, దేవుని ఇల్లు అన్నప్పుడు ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని బైబిల్ ఉపదేశించినప్పుడు ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. నాకు ఇష్టానుసారం వెళ్తానంటే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. నాలుగవది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ ఎ పర్సన్ గో వెన్ హీ డైస్? ప్రతిరోజు చాలామంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మానవ జీవితం మరణంతోనే ముగింప, లేదా మరణం తర్వాత మరి ఏదైనా జీవితం ఉందా? ఈ విషయం తెలియాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాల్సిందిగా దేవుని సేవకునిగా మేము ప్రోత్సహిస్తున్నాను.